హాయ్ అండి. నమస్తే. కైలాస నగరం 9వ భాగం. విశాల్, గెటప్. ఎవరో భుజం పట్టి కుదుపుతూ ఉంటే మెలకు వచ్చింది. భారంగా కళ్ళు తెరిచాను. ఏమీ కనిపించటం లేదు. అంతా చీకటి. చాలాసేపు నిద్రపోయి ఉండాలి నేను. తల భారంగా దిమ్మెక్కి ఉంది. వాట్ ఈజ్ ఇట్ అన్నాను లేచి కూర్చుంటూ. వీఆర్ ట్రాప్డ్ ఐ థింక్. గాడ్సన్ కంఠం అది. నాయగ్ను కూడా అప్పుడే లేపాడు సాటో. గుహ అంతా చాలా చీకటిగా ఉంది. ఏ మూల నుండి లోపల వెలుతురు పడడం లేదు. బహుశా బాగా రాత్రైపోయి ఉండాలి. గుహలో చలి తగ్గి చాలా వెచ్చగా ఉంది. ఒంటి మీద థర్మల్ దుస్తులు చికాకు పుట్టిస్తున్నాయి. సాటో చకచక సోలార్ బ్యాటరీ బయటకు తీసి ఆ చీకట్లోనే బల్బు కనెక్ట్ చేశాడు. సన్నగా జీవం ఉన్నట్టు వెలుగుతుంది బల్బు. బహుశా బ్యాటరీ దాదాపు అయిపోవస్తూ ఉంటుంది. ఆ సన్నని వెలుతురులో నేను చూసిన దృశ్యం గుండె ఒక క్షణం ఆగి కొట్టుకునేలా చేసింది. ఇంతకు ముందు గుహద్వారం ఉన్న వైపు తెల్లని గోడ ఉంది. గోడ కాదది, గడ్డకట్టిన మంచు. బహుశా మేము ఒళ్ళు తెలియకుండా నిద్రపోయిన తర్వాత వడగళ్ళు అలాగే కురుస్తూ మంచు పడడం ఎక్కువై ఉండాలి. అలా గుట్టలు గుట్టలుగా పడిన మంచు గుహద్వారాన్ని పూర్తిగా మూసేసింది. పగలా రాత్రా ఏమీ తెలియడం లేదు. లేచి వెళ్ళి చేతితో తడిమి చూశాను ఆ మంచు గోడని. పొడి పొడిగా అప్పుడే కురిసిన మంచల్లే లేదది. కరిగి ఘనీభవించి కఠిన శిలలా తయారైన మంచది. మంచు అనడం కన్నా మంచు గడ్డ అంటే సమంజసంగా ఉంటుంది. డ్యామ్ ది ఐస్ అండ్ డ్యామ్ ది స్లీప్ అన్నాడు గాడ్సన్ ఐస్ యాక్స్ చేతిలోకి తీసుకుంటూ. మరో గంటలోపున ఆ మంచుగోడను పగలగొట్టి లోపలికి గాలి వచ్చేలా చేయకపోతే ఆక్సిజన్ లేని గాలి పీల్చలేక ఊపిరితిత్తులు, గుండె క్రమక్రమంగా ఆగి నరకయాతన పడి చావాల్సి ఉంటుంది. నలుగురం ఐసియాక్స్లు తీసుకుని గుహ గోడలకు మంచుకు మధ్య ఉండే అంచుల దగ్గర నుండి మంచును పగలగొట్టసాగాము. కొండరాళ్లను పగలగొట్టినంత కష్టంగా ఉంది ఆ పని. ఐసియాక్స్ మొన దిగుతుంటే ఆ మొన దిగిన మేర చిన్న ఐస్ ముక్క ఊడి వస్తుంది తప్ప పెద్ద పెద్ద పెళ్లలను తీయలేకపోతున్నాము. డోంట్ వరీ, జస్ట్ కీప్ గోయింగ్. గుహలో ఆక్సిజన్ అయిపోతే మన దగ్గర ఉన్న ఆక్సిజన్ బాటిల్ని ఉపయోగించి పనిచేయొచ్చు. ముందు ఈ మంచుగోడలు ఓ చిన్న కంత చేయగలిగితే తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చు అన్నాడు గాడ్సన్. కానీ నలుగురం కష్టపడి 2 గంటల సేపు ఆ మంచుగోడను పగలగొట్టినా ఏమీ ప్రయోజనం కనిపించలేదు. నేనున్న వైపు నేను, సాటో కలిసి దాదాపు 2 అడుగుల వెడల్పు, గజమున్నర లోతు కంత చేశాము ఆ మంచుగోడలు. కానీ ఆ గోడకు ఎక్కడ అంతూ దరి ఉన్నట్టు కనిపించలేదు. శారీరక శ్రమకు నుదుటి మీద స్వేద బిందువులు అంత వాతావరణంలోనూ పుట్టుకొస్తున్నాయి. ఐస్ యాక్స్ని ఓ మూల గోడకా నుంచి నేల మీద నిలబడ్డాను. నా గడియారం ప్రకారం మనం దాదాపు 12 గంటలు నిద్రపోయాము. అంటే ఉదయం 6 గంటల ప్రాంతంలో మనం ఈ గుహలో ప్రవేశించాము. ఇప్పుడు గడియారం 8 చూపెడుతుంది. మనం ఈ గోడ తవ్వడం మొదలుపెట్టి 2 గంటలైంది. హిమాలయాల్లో హైయెస్ట్ రేట్ రికార్డెడ్ స్నోఫాల్ నిమిషానికి అంగుళం చొప్పున ఉంది. ఒకవేళ అదే చోటున మంచు కురిసి ఉంటే గంటకు 60 అంగుళాలు లేదా 5 అడుగుల 12 గంటలు. అదే రేటున మంచు కురిసి ఉంటే 60 అడుగుల ఎత్తున మంచు కురిసే ఉండాలి. ఈ ప్రాంతమంతా బహుశా ఇంకా కురుస్తూనే ఉండి ఉంటే మనం ఎంత తవ్వినా ఉపయోగం లేదనేది స్పష్టం, అవునా అన్నాను. మేబీ యు ఆర్ రైట్ ఆర్ మేబీ యు ఆర్ రాంగ్. ఎలా చెప్పగలం? నిమిషానికి అంగుళం ఎత్తున కురిసిందో సెంటీమీటర్ ఎత్తున కురిసిందో ఎవరు చెప్పగలరు? కానీ కంటికి కనిపిస్తున్న దాన్ని బట్టి భారీ ఎత్తునే మనం నిద్రపోతున్న సమయంలో మంచు కురిసింది అని చెప్పొచ్చు అన్నాడు సాటో. నో, విశాల్ చెప్పిన దాంట్లో అర్థం ఉంది. ఈ గుహ ఎంట్రన్స్ దగ్గర దాదాపు 30 అడుగుల ఎత్తుంది. గుహద్వారం పూర్తిగా కప్పబడిపోయిందంటే కనీసం ఆ ఎత్తుకి మంచు కురుసుండాలి. అంటే మినిమం 30 ఫీట్. అలాంటప్పుడు మనం అడుగున ఎంత లోతు తవ్వినా ఆ మంచు అడుగున సొరంగం తవ్వినట్లే కానీ బయటపడే అవకాశం లేదు అన్నాడు గాడ్సన్ తన ఐసియాక్స్ని శబ్దమయ్యేలా నేల మీద పడేస్తూ. మై గాడ్, ఐఎమ్ ఫినిష్డ్ అన్నాడు నాయకు కూడా నా పక్కనే కూలబడుతూ. ఐఎమ్ ఫినిష్డ్ కాదు, నీతో పాటు అందరము ఫినిష్డ్. ఇంత దట్టంగా పడిన మంచు తిరిగి వేసవి వచ్చే వరకు కరగదు. అంటే అప్పటి వరకు మనం ఈ గుహలో ఆకలి దప్పులకి తట్టుకోగలిగిన ఆక్సిజన్ లేక మరో వారానికైనా చావక తప్పదు అన్నాను నేను. సో గుడ్ బై టు షాంగ్రీలా. కైలాస నగరాన్ని మానవులెవరూ ఎంతవరకు ఎందుకు కనుక్కోలేకపోయారో ఇప్పుడు అర్థమవుతుంది అన్నాడు గాడ్సన్ నిస్పృహగా. క్రీల్ క్రీల్ చిత్రమైన ధ్వని గుహలో మార్మోగింది. నలుగురుము ఉలిక్కిపడ్డాము. వాట్ ఈజ్ ఇట్ అన్నాడు గాడ్సన్ చటుకున లేచి నిలబడుతూ. మళ్ళీ అదే శబ్దం, క్రీల్ క్రీల్ మని.
అంతకంతకు తగ్గిపోతున్న బ్యాటరీ దీపం కాంతిలో గుహ నలుమూలలా పరికించాను. గమ్మత్తుగా ఉంది. 4 వైపులా గోడలు ఉన్నట్టుండడం చేత ప్రతి శబ్దం గుహలో ప్రతిధ్వనించి చప్పున ఏ దిశగా వస్తున్నది తెలుసుకోవడం కష్టమవుతుంది. లుక్ దేర్ అరిచాడు సాటో గుహ వెనక భాగం వైపు చూపెడుతూ. అందరి కళ్ళు చటుక్కున అటు తిరిగాయి. గుహ వెనక వైపుకు వెళ్లే కొలది సన్నపడిపోయి కప్పు బాగా కిందకి దిగిపోవడం వల్ల మొదట మేము గుహలో ప్రవేశించినప్పుడే ఆ ప్రదేశం అంతా చీకటిగా ఉంది. ఈ గుడ్డి దీపం వెలుతురులో అసలు ఆ వైపు ఏమీ కనిపించటం లేదు. నేను కళ్ళు చికిలించి సాటో చూపెట్టిన వైపుకు చూశాను. గుహ వెనక భాగం అంతా చీకటిగా నల్లగా కనిపిస్తుందే తప్ప నా కళ్ళకేమీ కనిపించలేదు. ఐ కాంట్ సీ ఎనీథింగ్ అన్నాడు గాడ్సన్ ఓ అడుగు ముందుకు వేస్తూ. ఎస్, ఐ కెన్ సీ ఇట్. కదలకుండా ప్రతిమకు మల్లే నిలబడి ఉంది అన్నాడు డాయిగ్ గాడ్సన్తో పాటు సోలార్ బ్యాటరీ బల్బుని కాస్త ముందుకు జరుపుతూ. వెలుతురు ఓ గజం ముందుకు జరిగేటప్పటికీ ఆ చీకటిగా ఉన్న ప్రదేశంలోకి కూడా ఆ మసక వెలుతురు కాస్త పడింది. ఊపిరి బిగబట్టి నాకు కనబడ్డ దృశ్యాన్ని అలాగే చూస్తూ నిలబడిపోయాను. చాలా పొట్టి మనిషి అతను. బహుశా 4 అడుగులు ఉంటాడేమో. ఒంటి రంగు ఏమిటో స్పష్టంగా తెలియడం లేదు గాని శరీరమంతా ఎలుగుబంటికి మళ్ళీ దట్టంగా నల్లని వెంట్రుకలున్నాయి. చెక్కినట్లు కనిపిస్తున్న అతని ముఖాన్ని జాగ్రత్తగా చూడకపోయేట్లయితే అతని గొరిల్లాయో ఆధునిక మానవుడి ఆదిమ అవతారమో అనిపిస్తాడు. ఒంటి మీద దట్టంగా ఉన్న బొచ్చు తప్ప మెడపై నుండి తలంతా వెంట్రుక అనేది లేదు. తలంతా బోడిగుండు, ముఖం కనుబొమ్మలు తప్ప మిగిలిన భాగమంతా నున్నగా అప్పుడే ఎంతో జాగ్రత్తగా షేవ్ చేసుకుని వచ్చినట్లుంది. అన్నిటికంటే ముఖ్యమైనవి అతని కళ్ళు. చింతనిప్పుల్లా కణకణా మెరుస్తున్నాయి ఆ చీకట్లో. అంతేకాదు, అతనితో పాటు అతని పక్కనే దాదాపు అడుగు ఎత్తున్న ఓ విచిత్ర జంతువు ఉంది. అది మేకో, కుక్కో, జింకో ఏదో స్పష్టంగా తెలియడానికి వీలు లేకుండా ఉంది. నిజంగా చెప్పాలంటే దాని నెత్తి మీద వాడిగా ఒక్కొక్కటి దాదాపు 6 అంగుళాల పొడవున్న కొమ్ములు తప్పిస్తే నక్కలా ఉందది. గాడ్, హీఈస్ లైక్ పిగ్మీ అన్నాడు గాడ్సన్ ఆ వ్యక్తిని చూసి చూడగానే. అతని పక్కనున్న జంతువును కొమ్ముల నక్క అంటారు. కేవలం హిమాలయాల్లోని అతి ఎత్తైన ప్రదేశాల్లో అతి అరుదుగా కనిపించే జంతువది. గత మంచు యుగానికి పూర్వం ఉన్న జంతువుల సంతతి తాలూకు మృగమని చాలామంది అనుకోవడం విన్నాను. నిజానికి ఈ కొమ్ముల నక్కని గురించి కథలుగా చెప్పుకోవడమే తప్ప దాన్ని స్పష్టంగా చూసిన వారు గాని దాన్ని ఫోటో తీసిన వారు గాని ఇంతవరకు ఎవ్వరూ లేరు. నేను కూడా దాని ఆకారాన్ని బట్టి కొమ్ముల వల్ల అది కొమ్ముల నక్కై ఉంటుందని ఊహిస్తున్నాను అన్నాడు డాయిగ్. అవును, హిమాలయాల్లో కొన్ని ప్రదేశాల్లో హార్మోన్ జోకాల్స్ ఉన్నాయని, వాటిని గనుక సజీవంగా పట్టుకుని పరీక్షించగలిగితే మానవుడి పరిణామక్రమంలో కొన్ని ఇప్పటి వరకు అర్థం కాకుండా ఉన్న విషయాలు స్పష్టమవుతాయి అని కొందరు జంతు శాస్త్రజ్ఞులు అనుకోవడం నాకు తెలుసు. ఇంతకీ ఇది కొమ్ముల నక్కేనా, మరి ఏదైనా ఇతర విచిత్ర జంతువా? దానితో పాటు దాని యజమానిలా నిలబడిన ఈ బొచ్చు పిగ్మీ ఎవరు? వీడి గుహలో ఎందుకున్నాడు? అడిగే ప్రయోజనం ఉండదని తెలుసు. వాడి భాష మా భాష తప్పనిసరిగా వేరువేరు భాషలై ఉంటాయని నాకు తెలుసు. మళ్ళీ క్రీచ్ క్రీచ్ అని మమ్మల్ని చూసి అది అరిచింది. ఆ కొమ్ముల నక్క ఆ బొచ్చు పిగ్మీ మల్లేనే. దాని కళ్ళు చిత్రంగా నిప్పు కణాలకు మళ్ళీ మెరుస్తున్నాయి. వాడు మాత్రం నిశ్చలంగా నిలబడి కనీసం చూపైనా తిప్పకుండా మా నలుగురిని తీక్షణంగా చూస్తున్నాడు. డాయిగ్ ఓ అడుగు ముందుకు వేసి చేతులతో సైగలు చేస్తూ మంచు గుహద్వారానికి అడ్డంగా పడిపోయిన గోడవైపు చూసి ఏదో సైగలు చేశాడు. వాడు మెల్లగా కదిలి మా దగ్గరకొచ్చాడు. బాగా దగ్గరకొచ్చాక తెలుస్తుంది వాడి ఒంటి మీద ఉన్నది బొచ్చు కాదని, ఒంటికి అతుక్కునేలా ఉన్న చర్మపు దుస్తుల నేను. ఏ జంతువుదో తెలియడం లేదు గాని ఎంచక్క సొంత చర్మంలా వాడి ఒంటికి అతుక్కున్నట్టు సరిపోయింది ఆ చర్మపు తొడుగు వాడికి. వాడు మా దగ్గరగా వచ్చి మా నలుగురి ముఖాల్లోకి ఓ నిమిషం పాటు పరిశీలనగా చూశాడు. సన్నని ఆ దీపకాంతిలో వాడి ఒంటి రంగు తెల్లగా పాలిపోయినట్టు కనిపిస్తుంది. ఎప్పుడూ సూర్యరశ్మి సోకక గుహలలో చీకట్లో ఉండేవాళ్ల ఒంటి రంగులా ఉన్నది. విచిత్రమైన పరిమళం వస్తుంది వాడి ఒంటి నుండి. బహుశా వాడు ధరించిన ఆ చర్మపు తొడుగుక, లేక వాడి శరీరానికి రాసుకున్న మరి ఏదైనా మూలిక వల్ల ఆ వాసన వస్తుందని భావించాను. తర్వాత వాడు మమ్మల్ని దాటుకుని గుహ ముఖద్వారం దగ్గరకు వెళ్ళాడు. గుహకి అడ్డంగా పడిన ఆ మంచుగోడని చేతులతో తాకి చూశాడు. తరువాత ఆ గోడలో మేము చేసిన కంతల్ని కాసేపు పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు. కొమ్ముల నక్క వాడి వెనకే తోకాడించుకుంటూ తిరుగుతుంది. తరువాత వాడు మా వైపు తిరిగి నవ్వుతూ ఏదో అన్నాడు. ఏదో తెలిసిన భాషలా అనిపించింది కానీ వాడు పలికిన తీరో లేక ఉచ్చారణ తేడా వల్ల ఆ మాట అర్థం కాలేదు.
ఏమిటి అన్నట్టు సైగ చేశాను నేను. బాహేనాస్త్, బాహే హస్తి, సూర్ అన్నాడు వాడు. స్పష్టంగా తెలిసింది ఈసారి సంస్కృతానికి కాస్త దగ్గర సంబంధం ఉన్న భాష అయి ఉండాలని. వాడు గడగడా ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. అర్థం కానట్టు ఉన్న మా ముఖాలు చూసి పక్కున నవ్వాడు. మమ్మల్ని ఎక్కడే ఉండమన్నట్టు సైగ చేసి గుహ వెనక్కి తుర్రుమన్నాడు. మేము ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ నిలబడ్డాము. చూస్తుంటే మరో హిమాలయ మేధావుల గుంపులోకి వచ్చి పడ్డట్టున్నాము మనం అన్నాడు డాయిగ్. వీళ్ళు మేధావులు అయినా కాకపోయినా తప్పనిసరిగా మనుషులే. అంటే లోపల ఉన్న మరికొన్ని గుహలకు ఇది ముఖద్వారం అయి ఉండాలి. పైగా గుహద్వారం పూడుకుపోవడం చూసి వాడు ఏమాత్రమూ కంగారు పడడం లేదంటే ఇలాంటిది వాళ్లకు అలవాటయ్యే ఉంటుంది అన్నాడు గాడ్సన్. మరో విషయం గమనించారా అన్నాను నేను సాలోచనగా. ఏమిటది? ఆకారంలోనూ దుస్తుల విషయంలోనూ వాడికి మనకి చాలా తేడా ఉంది. పైగా ఈ ప్రాంతంలోని నాగరిక మానవులు ఎప్పుడైనా వచ్చి ఉంటారని నేను అనుకోను. అలాంటిది వీడు కనీసం మనల్ని చూసి ఆశ్చర్యపోయినా పోలేదు, భయపడలేదు. రోజూ చూస్తున్న మనుషుల్ని చూస్తున్నట్టు చూసి నవ్వి వెళ్ళిపోయాడు అన్నాను. ఇంతలో గుహ వెనక గుహలో చిన్న కలకలం వినిపించింది. నలుగురైదుగురు కంగారుగా గందరగోళంగా మాట్లాడుకుంటున్న కంఠస్వరాలు వినిపించాయి. ముందు ఆ పిగ్మీగాడు, వాడి వెనకే మరో ముగ్గురు గుహకప్పు తగలకుండా తల వంచి మేమున్న వైపుకు వచ్చారు. మేము ముందు చూసిన వాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ మామూలు మనుషుల్లాగే ఉన్నారు. బహుశా వాళ్ళందరిలో వీడే పొట్టివాడై ఉండాలి. మిగిలిన ముగ్గురు కూడా వీడిలాగే ఒంటిని అంటిపెట్టుకుని ఉన్న చర్మపు దుస్తుల్ని ధరించారు. తలలు ముఖము మాత్రం నున్నగా షేవ్ చేసుకున్నట్లున్నాయి. వాళ్లల్లో ఒకడు నవ్వుతూ మా వైపు చూశాడు. ఈ ప్రాంతాలలోకి ఎప్పుడూ మానవులు బయట ప్రపంచం నుంచి రారు. మిమ్మల్ని చూస్తే ఆనందంగానూ ఆశ్చర్యంగానూ కూడా ఉంది అన్నాడు వాడు సంస్కృతంలో. అతను మాట్లాడుతున్న స్పష్టమైన సంస్కృతం నన్ను ఆశ్చర్యపరిచింది. డాయిగ్కి నాకు సంస్కృతం వచ్చు గనక అతని మాటలు వెంటనే అర్థమయ్యాయి. కానీ గాడ్సన్ సాటోలు ముఖముఖాలు చూసుకున్నారు అర్థం కాక. ఎవరు మీరు అడిగాను నేను సంస్కృతంలో. ఈసారి ఆశ్చర్యపోవడం అవతలి వారి వంతైంది. ఈ ప్రపంచంలో ఇంకా సంస్కృతం తెలిసిన వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అన్నాడు. మేము భారతీయులం. సంస్కృత భాషకి అధ్యయనానికి పుట్టినిల్లు అన్నాను నేను గర్వంగా. అవును, ఒకప్పుడు మేము భారతావనిలోనే ఉండేవాళ్ళం అన్నాడు వాడు. ఇక వాళ్లతో మాట్లాడే పని నేను, మా మాటల్ని తర్జుమా చేసి గాడ్సన్ సాటోలకు చెప్పే పని డాయిగ్ తీసుకున్నాము. మీరు ఈ ప్రాంతాల్లోకి ఎలా రాగలిగారో, ఎందుకొచ్చారో అర్థం కావడం లేదు అన్నాడు వాళ్లల్లో ఒకడు. నేను ఏం సమాధానం చెప్పాలా అని నిమిషం ఆలోచిస్తూ ఆగాను. ఆమ్రీ, వాళ్ళు ఇక్కడకు ఎలా వచ్చినా ఎందుకు వచ్చినా ప్రస్తుతానికి మన అతిథులు. అతిథి మనకు దేవుడు. వారి రాకకు విశేషాలు తెలుసుకునేందుకు చాలా వ్యవధుంది. ఎందుకంటే ఆ మంచు ద్వారం కరిగే వరకు తిరిగి వారు బయటికి వెళ్ళలేరు గనక అన్నాడు మరొకడు. వాట్ అన్నాను కాస్త నిరాశగా. ఇప్పట్లో ఆ మంచు కరగదా అన్నాను. లేదు, మరో 8 నెలల వరకు ఆ మంచు కరగదు. అవన్నీ తర్వాత చర్చిద్దాం, ముందు లోపలికి రండి అన్నాడతను వెనక్కి తిరిగి బాగా కిందకి వంగి నడుస్తూ. మేము నీరసంగా మా బ్యాక్ ప్యాక్లు, ఐస్ యాక్స్లు చేతబట్టుకుని వారి వెనకే నడిచాము. ఆ గుహలో ఇంకా వెనక్కి పోయే కలది దారి మరింత సన్నబడి కప్పు ఇంకా కిందకి దిగసాగింది. దాదాపు 20 గజాల దూరం వెళ్లేసరికి వంగి నడవడానికి కూడా వీల్లేకుండా ఉంది. మోకాళ్ల మీద పాక్కుంటూ 5-6 గజాలు వెళ్ళాము. అక్కడి నుండి తిరిగి గుహ హఠాత్తుగా పెద్దదయింది. విశాలంగా నలుచదరంగా ఉన్న గదిలాంటి ప్రదేశంలోకి వచ్చినట్టు తెలుసుకున్నాము. ఆ గది కప్పు దాదాపు 15 అడుగుల ఎత్తుంది. రాతిలో తొలిచి నిర్మించిన గదిని స్పష్టంగా తెలుస్తుంది. ఎదురుగా ఉన్న గోడలో నుండి ఎర్రని కాంతి గది నిండా పడుతుంది. దగ్గరకు వెళ్ళి చూస్తే గాని అదో వజ్రం లాంటి గుంటని వస్తువు అని తెలియడం లేదు. బహుశా ఎంతో విలువైన స్వయం ప్రకాశమైన మణి అయి ఉండాలది. దాని కాంతి గది నిండా చక్కటి వెలుతురునిస్తుంది. ఆ కాంతినిచ్చేది ఏమిటి అడిగాను. దాన్ని మణిదీపం అంటారు. మా గుహలన్నిటా అలాంటి మణిదీపాల వల్లే వెలుతురు పొందుతాము అన్నాడు ఆమ్రీ. ఆ గదిలో నుంచి మరో గదిలోకి దారి తీశాము. ఆ గది అంతకు ముందు దానికన్నా చాలా పెద్దది. దాదాపు 20 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉంది. 4 గోడల్లో అమర్చిన 4 నీలం మణిదీపాల కాంతికి గది దేదీప్యమానంగా వెలుగుతుంది. గదిలో ఓ గోడ పొడవున 3 అడుగుల వెడల్పున్న రాతి బెంచీలు వేసున్నాయి. వాటి మీద వాళ్ళు ధరించిన చర్మాల్లాంటివి ఒత్తుగా పరిచి ఉన్నాయి. ఆమ్రీ మా నలుగురిని వాటి మీద కూర్చోమని చెప్పి
మా బ్యాక్ ప్యాక్లను ఓ మూలగా పెట్టాడు. పిగ్మీగాడు మిగిలిన ఇద్దరు అవతల గదిలోకి మాయమయ్యారు. నా మనసులో అనేక రకాల ప్రశ్నలు చెలరేగుతున్నాయి. ఈ చిత్రమైన మనుషులెవరు? ఈ పర్వతాంతర్భాగాల్లో వీళ్ళు నివసించడానికి గల కారణమేమిటి? ఈ గదులు, ఈ మణిదీపాల అమర్పులు చూస్తుంటే వీళ్ళిక్కడ చాలా కాలంగా నివసిస్తున్న మనుషుల్లా కనిపిస్తున్నారు. పైగా వీళ్ళ భాష సంస్కృతం. అంటే ఒకప్పుడు భారతదేశంలోనే ఉండేవాళ్ళై ఉండాలి. మరి ఆ ప్రదేశాన్ని వదిలి వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? ఈ మంచు కొండల్లో, ఈ గుహాంతర్భాగాల్లో ఎలా బ్రతుకుతున్నట్లు? హిమాలయాలకు చెందిన మిస్టరీలకు అంతు ఉన్నట్లు కనిపించడం లేదు. ఎన్ని ప్రమాదాలు దాటినా, ఎన్ని విచిత్రాలు చూసినా ఇంకా ఏదో కొత్తవి, మేధస్సుకి అందనటువంటివి వస్తూనే ఉన్నాయి. ఇదంతా మాకు కలలా ఉంది. మాలోని ఉత్సుకత చంపుకోలేకపోతున్నాను. ఇంతకీ మీరెవరు? ఈ మంచు కొండల్లో ఎందుకుంటున్నారు? అన్నాడు డాయిగ్. నేను అడుగుదామనుకుంటున్న ప్రశ్నే తను వేస్తూ. ఆమ్రే సమాధానంగా చిన్నగా నవ్వాడు. మేము ఎవరో చెప్పినా మీకు తెలియదు. మా పుట్టుపూర్వోత్తరాలు, చరిత్ర కొన్ని వేల సంవత్సరాల క్రితంది. మా పూర్వీకులు ఉన్నప్పటి నాగరికతకు, సంస్కృతికి చాలా మార్పులు ఉన్నట్టు మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది. ఒకప్పుడు చిత్రసంచార లేపనం అరికాళ్ళకి పూసుకుంటే తప్ప హిమాలయాల పైకి ఎవ్వరూ రాలేరని అనుకునేవాళ్ళం. ఇప్పటికీ మాలో చాలామంది అభిప్రాయం అదే. అయినా ఇప్పుడు చాలామంది మానవులు చిత్ర విచిత్రమైన దుస్తులతో ఎలాంటి లేపనాల సహాయము లేకుండానే హిమాలయాల్లోకి రాగలుగుతున్నారని వింటున్నాము. ఒక రకంగా మీరే దానికి నిదర్శనం. ఏది ఏమైనా మీ ప్రశ్నలకు సమాధానాలు, మీ సందేహాలకు జవాబులు మా గురుబ్రహ్మే చెప్పాలి. మీకు ఆహార పానీయాలు ఇచ్చిన తరువాత ఆయన దగ్గరకు తీసుకువెళ్తాము. నిజానికి మీరు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారని, మా కష్టాలు బాగా గట్టెక్కుతాయని ఆయన చాలా కాలం క్రితమే చెప్పాడు అన్నాడు ఆమ్రి. ఏం మాట్లాడాలో నాకు తోచలేదు అతని సమాధానం విన్నాక. అయితే వీళ్లకు హిమాలయ మేధావుల మూలపురుషుల్లా ఓ గురుబ్రహ్మ ఉన్నాడన్నమాట. ఇక్కడ జరిగే సంఘటనలకు, తెలిసే విషయాలకు సాధారణ ప్రపంచంలోని తార్కిక జ్ఞానం అన్వయించడం వృధా అనిపిస్తుంది. మేము ఈ ప్రదేశానికి వస్తామని మీ గురుబ్రహ్మకు ఎలా తెలుసు? అన్నాడు డాయిగ్. గురుబ్రహ్మకు తెలియని విషయాలు లేవు. మాలో పూర్వశాస్త్రాన్ని చదివి అర్థం చేసుకుని వర్తమాన అన్వయం చెప్పగలిగిందే ఆయనొక్కడే. భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను గుణించే విధానాలు పూర్వ శాస్త్ర గ్రంథాల్లో ఉంటాయి అన్నాడు ఆమ్రి. అయితే వీళ్ళకి కొన్ని గ్రంథాలు కూడా ఉన్నాయన్నమాట. వీళ్ళు నాగరికులే కాని చాలా మూఢ విశ్వాసాలతో కూడిన నాగరికులు అనిపించారు నాకు. ఇంతలో దూరంగా ఎక్కడో చిత్రమైన శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాల వరుసలను బట్టి అవి ఓ రకమైన వాయిద్యాల వల్ల వస్తున్నవని గ్రహించాము. మెల్లమెల్లగా ఆ ధ్వనులు దగ్గర పడ్డాయి. సరిగ్గా మేమున్న గది బయట వరకు వచ్చి ఆ ధ్వనులు ఆగిపోయాయి. అప్పుడు మొదలైంది. ఆడ, మగ, చిన్నపిల్లలు మొత్తం ఓ 25 మంది వరకు ఒక్కొక్కరే గదిలోకి రాసాగారు. అందరూ వినయంగా చేతులు జోడించి కాస్త ముందుకు వంగి ఓ పక్కకి ఒరిగి నిలబడసాగారు. వచ్చిన వాళ్లల్లో అన్ని రకాల వయసుల వాళ్ళు ఉన్నారు. స్త్రీలు చాలా అందంగా ఉండడం గమనించాను నేను. అందరూ ఆ నల్లటి చర్మంతో చేసిన దుస్తులే ధరించి ఉన్నారు. ఆ చర్మపు దుస్తుల్లో స్త్రీల అవయవాల వంపులు స్పష్టంగా కనిపించకపోయినా వాళ్ల ముఖరేఖలు, వర్చస్సు గొప్ప అందాన్ని సూచిస్తున్నాయి. మేము నలుగురము కూడా మర్యాద సూచకంగా లేచి నిలబడ్డాము. గాడ్సన్, సాటో, డాయిగ్లు వాళ్ల వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. వాళ్లల్లో ఒకడు ముందుకు వచ్చి కాస్త వంగి ప్రణామం చేశాడు. భారత పుత్రులకు ఆకాశనగర వాసుల తరపున స్వాగతం అన్నాడు. అతను ఆకాశనగర పాలకుడు అని ఆమ్రీ చెప్పాడు. వెంటనే డాయిగ్ ఆ మాటల్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేసి మిగిలిన ఇద్దరికీ చెప్పాడు. అతని వెనకే స్త్రీలు కొందరు గుండ్రని నగిషీలు చెక్కిన పళ్ళాలలో చిత్రమైన తెల్లటి పదార్థాన్ని తీసుకొచ్చి మా ముందు ఉంచారు. మరో స్త్రీ కూజాలంటే ఓ పాత్ర, పొడవైన 4 గ్లాసులు మా ముందు ఉంచింది. దీన్ని అమరఘన అని పిలుస్తారు. ఆకాశనగరవాసుల వంటకాల్లో అతి శ్రేష్టమైంది, భోంచేయండి అన్నాడు ఆమ్రి. నేను జంకుతున్నట్టుగా పళ్ళాన్ని దగ్గరకు లాక్కున్నాను. చల్లగా ఐసు ముక్కలా ఉంది ఆ పదార్థం. వేళ్లతో కాస్త ముక్క తుంచి నోట్లో వేసుకున్నాను. తీయగా, తేనెల, గమ్మత్తైన రుచి కలిగి ఉంది. నోట్లో వేసుకుని కాస్త చప్పరించగానే అంత చల్లబడిన పదార్థం వేడిగా తయారైంది. గొంతులో నుండి దిగి కడుపులోకి వెళుతుంటే లో నుండి గమ్మత్తైన ఆవిర్లు వస్తున్నాయి. దిస్ ఇస్ వెరీ గుడ్ అన్నాడు గాడ్సన్. డాయిగ్ దాన్ని తర్జుమా చేసి వాళ్లకు చెప్పాడు. వాళ్ళంతా సంతోషంగా తలలు ఊపారు. నేను మెల్లిగా అమర్ఘనాన్ని తింటూ గదిలో నిలబడ్డ వాళ్ల ముఖాల్ని ఒక్కొక్కటిగా పరీక్షగా చూస్తూ ఉన్నాను.
అందరి పోలికలు వయసులో తారతమ్యాలున్నా ఒకే మాదిరిగా ఉన్నాయి. బహుశా వీళ్ల పూర్వీకులు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళై ఉండాలి. హఠాత్తుగా నా కళ్ళు ఓ స్త్రీమూర్తి మీద ఆగిపోయాయి. ఆమెది చక్కటి మొహం, ప్రాచీన కాలాల్లో కవులు వర్ణించిన సౌందర్యం ఆ ముఖంలో నాకు కనిపించింది. నల్లని పొడవైన జుట్టు, నక్షత్రాల్లా మెరుస్తున్న పెద్ద కళ్ళు, కొనదేరిన పొడవైన ముక్కు, విల్లులా వంగి తడిగా మెరుస్తున్న పెదిమలు, మృదువైన చెక్కిళ్ళు, చిన్న సొట్టతేలిన గడ్డం, తెల్లని శరీరం, మెడ దగ్గర నుండి హఠాత్తుగా ఆ నల్లని చర్మదుస్తుల్లో కలిసిపోయి ఉంది. కళ్ళప్పగించి ఆమెనే చూస్తూ ఉండిపోయాను. తెలియని సంచలనమేదో గుండెల్లో కలగసాగింది. ఎన్నాళ్లగానో నేను ఎదురు చూసిన స్త్రీమూర్తి ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది అన్న భావం మనసులో కలగసాగింది. ఆమె కూడా నేను చూడకపూర్వం కళ్ళు ఇంతింత చేసుకుని చూస్తూ ఉంది. నేను ఆమె వైపు చూడడం మొదలుపెట్టగానే కనురెప్పలు కిందకు వాల్చింది. ఓ నిమిషం ఆగి కళ్ళెత్తి నా వైపు చూసి నేను చూస్తూ ఉండడం గమనించి మరింత సిగ్గుపడి కళ్ళు వాల్చి తల పక్కకి తిప్పుకుంది. ఈజీ విశాల్, టేక్ ఇట్ ఈజీ. అందరూ నిన్నే గమనిస్తున్నారు అన్నాడు గాడ్సన్ ఇంగ్లీష్లో. అప్పటికి గాని నాకు ఒళ్ళు తెలిసి రాలేదు. ఆకాశనగర నాయకుడు నవ్వుతూ నా వైపు చూశాడు. నా పేరు సమరు. మీరు చూస్తున్న స్త్రీ నా కుమార్తె సుధామ అన్నాడు. ఏం చెప్పాలో నాకు తోచలేదు. ఈ ఆకాశనగర వాసుల ఆతిథ్యానికి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాము. మేము ఎవరో ఏమిటో తెలుసుకోకుండానే కేవలం మేము భారతదేశం నుంచి వచ్చామని తెలిసి మాకన్ని మర్యాదలు వాళ్ళు చేయటం నాకు అసహజంగానే అనిపించింది. అయినా సుధామ రూపం నా కళ్ల ముందు కదులుతూ నా ఆలోచనలు సాగనివ్వడం లేదు. ఆమ్రీ కూజా లాంటి పాత్రలోని ద్రవాన్ని గ్లాసులోకి పోశాడు. తెల్లగా పాలలా ఉందది. వాసన తెలియడం లేదు. సోమరసం తాగండి, మీ అలసట తీరుతుంది అన్నాడు ఆమ్రీ. నేను గ్లాసు పైకెత్తి ఓ గుటక వేశాను. వగరుగా అనిపించింది ఆ ద్రవం. కానీ గొంతు దిగిన తర్వాత గాని దాని ప్రభావం తెలియలేదు. స్కాచ్ విస్కీ కన్నా ఘాటుగా అనిపించింది ఆ పానీయం. గుటక వేసిన వెంటనే ముక్కులోంచి చెవుల్లోంచి సన్నని ఆవిర్లు రాసాగాయి. క్షణం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. రెండో గుటకకి నుదుటి మీద చిరుచెమటలు పట్టాయి. గాడ్, ఐ మస్ట్ సే దిస్ ఈజ్ హిమాలయన్ స్కాచ్. 50 years ఓల్డ్ స్కాచ్ కన్నా ఘాటుగా ఉంది అన్నాడు గాడ్సన్. సమరు, మీ ఆతిథ్యానికి నా వందనాలు. కానీ ఈ హిమాలయాల్లో మీరు ఎందుకుంటున్నారు? బయట ప్రపంచంతో మీరు సంబంధాలు ఎందుకు పెట్టుకోవడం లేదు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా ఉంది అన్నాను నేను ఆకాశనగర నాయకుడితో. సమరు నా ప్రశ్నలకు చిన్నగా నవ్వాడు. అతడు సమాధానం చెప్పబోయేంతలో గాడ్సన్ నా భుజం మీద చిన్నగా తట్టాడు. నేను ఏమిటన్నట్టు అతని వైపు చూశాను. ముందు మనం ఇక్కడి నుంచి బయటపడి కైలాసనగరం చేరే మార్గం ఏదైనా ఉందేమో కనుక్కో. మనం త్వరలో ఇక్కడి నుంచి బయటపడకపోతే అనుకున్న సమయానికి చేరలేమనుకుంటాను అన్నాడు. సమరు గాడ్సన్ మాటలు తెలియక ఏమిటన్నట్టు చూశాడు. మేము నలుగురు అతి ముఖ్యమైన పని మీద హిమాలయాల్లోకి వచ్చాము. త్వరలో మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాలి. ఈ గుహలో నుంచి తిరిగి బయటకు వెళ్లే మార్గం ఉందా? మేము ప్రవేశించిన గుహ కాక ఇతర మార్గాలు ఏమైనా ఉన్నాయా? మేము చేరుకోవలసిన ప్రదేశం గురించి నా మిత్రుడు తొందరపడుతున్నాడు అన్నాను నేను. సమరు ముఖం క్షణం గంభీరంగా మారింది. వచ్చిన వెంటనే వెళ్తాననడం మర్యాద కాదని నేను మీకు చెప్పనవసరం లేదనుకుంటాను. అయినా అడిగారు గనుక చెబుతున్నాను. ఈ ఆకాశ నగరానికి బయట ప్రపంచంలో నుంచి మీరు వచ్చిందే మార్గం. అదైనా సంవత్సరంలో దాదాపు 10 నెలలు దట్టమైన మంచులో పూర్తిగా కప్పబడి బయట నుంచే చూడడానికి కనిపించదు. కానీ ఈ సంవత్సరం ఎందుచేతో సూర్యరశ్మి అతిగా ఉండడం వల్ల గుహద్వారం వద్ద మంచు కరిగి బయటకి కనిపించింది. 100 ఏళ్లకోసారి ఇలా అతి సూర్యరశ్మి వల్ల అలా జరుగుతూ ఉంటుంది. తర్వాత మామూలే. సరిగ్గా బహుశా మీరు ఆ గుహలో ప్రవేశించిన వెంటనే మంచు తుఫాను వచ్చి యథాప్రకారంగా గుహ ముఖద్వారం మూసుకుపోయి ఉంటుంది. తిరిగి మళ్లీ గ్రీష్మం వరకు ఆ ద్వారం దగ్గర మంచు కరగదు అన్నాడు సమరు. గదిలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవహించింది. మేము నలుగురము ముఖముఖాలు చూసుకున్నాము. డాయగ్ తర్జమా విని గాడ్సన్ ముఖంలో రంగులు మారాయి. మై గాడ్, మళ్లీ వేసే వరకు ఈ హిమాలయ గుహల్లో కూరుకుపోవలసిందేనా? ఇప్పటికీ ఆ హిమాలయ మేధావుల వ్యవహారంలో తల బొప్పికట్టినట్లయింది. ముందు చూడ్డానికి వినడానికి వీళ్ల జీవితం ఆహార వ్యవహారాలు ఎంతగా ఉన్నా మరీ తరచి చూస్తే విసుగు పుడుతుంది. వీ మస్ట్ ఫైండ్ వే అవుట్. వీలైతే ఈ ఆకాశనగర మనుషుల సహాయంతో మంచు కూడా బద్దలు కొట్టైనా బయటపడాలి మనం అన్నాడు గాడ్సన్ డెస్పరేట్గా. టేక్ ఇట్ ఈజీ గాడ్సన్. తొందరపడి మనం చేయగలిగిందేమీ లేదు. అసలు ఈ హిమాలయ వాసుల సహాయంతో
మనం తిన్నగా షాంగ్రీలా వెళ్ళిపోయే అవకాశం ఉందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందాక సమరు చెప్పిన ఓ మాట నాకు ఆశ పుట్టిస్తుంది. 100 ఏళ్లకొకసారి ద్వారం దగ్గర మంచు పూర్తిగా కరిగిపోయి బయటపడుతుంది అని అన్నాడు వాడు. మన కైలాస నగరం దగ్గర కూడా 100 ఏళ్లకోసారి మంచు కరిగి దారి ఏర్పడుతుంది అని తాతగారి ఉత్తరంలో ఉంది. అంటే ఈ ప్రాంతంలో 100 ఏళ్లకోసారి కొన్ని ప్రకృతి సిద్ధమైన విచిత్రాలు జరుగుతాయని రుజువవడంలా? అన్నాడు సాలోచనగా గాడ్సన్కి నచ్చచెబుతున్న ధోరణిలో. గాడ్సన్ చిత్రంగా భుజాలెగరేసి ఊరుకున్నాడు. మేం మాట్లాడుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో ఓ చూపు సుధామ మీద వేస్తూనే ఉన్నాను. మెరిసే కళ్లతో ఆమె ప్రతిసారి నన్ను చూస్తూ ఉండడం నాకు ఎంతో ఆనందం కలిగించింది. సమరు, మా మాటలు నీకు బాధ కలిగిస్తే క్షమించు. కానీ అవి నీ ఆతిథ్యాన్ని కించపరుస్తూ గాని నిన్ను అవమానం చేయాలని గాని అన్నవి కావు. అనుకున్న వ్యవధిలో మేం బయలుదేరిన ప్రదేశానికి చేరకపోతే మా కార్యం విఫలమవుతుంది. అంచేతే నా మిత్రులు ఆందోళన చెందుతున్నారు అన్నాను సమరుతో. సమరు నవ్వి, మీరు ఏ కార్యం మీద బయలుదేరినా దైవం మిమ్మల్ని మా కోసమే పంపాడని మాకు తెలుసు. మా కష్టాలు సమస్యలు మీ రాకతో తీరతాయని మీకోసం అనేక సంవత్సరాలుగా ఈ ఆకాశనగర ప్రజలు ఎదురు చూస్తున్నారు అన్నాడు. నేను డాయిగ్ ముఖాలు చూసుకున్నాం అతని మాటలు అర్థం కాక. ఈ డైలాగు తర్జుమా చేసి గాడ్సన్ విసుగు మరింత ఎక్కువవుతుందని కాబోలు డాయిగ్ మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఏమిటి వాడంటున్నది అన్నాడు సాటో విసుగ్గా. సమాధానం చెప్పేంతలో ఎక్కడో పెద్ద జేగంట ఆగకుండా మోగుతున్న శబ్దం వినిపించింది. దాంతోపాటు బయట గదుల్లో మనుషులు అటూ ఇటూ పరిగెడుతున్న చప్పుళ్ళు కేకలు వినిపించాయి. మేమున్న గదిలోని ఆకాశనగర వాసులందరి ముఖాల్లో ఒక్కసారి భయాందోళనలు కనిపించాయి. సమరు ముఖం తీక్షణంగా తయారైంది. అతని పిడికిళ్ళు కోపంతో బిగుసుకున్నాయి. దుర్మార్గులు అన్నాడు పళ్ళు కొరుకుతూ. బయట కలకలం మరింత పెరిగింది. ఏమిటది అన్నాను చటుకున లేచి నిలబడి. సుధామ సమరుకు దగ్గరగా జరిగింది. ఆమె అందమైన కళ్లల్లో భయం చూసి ఆ భయాన్ని పోగొట్టడానికి ఏమైనా చెయ్యాలనిపించింది. రాక్షసులు, మంచు రాక్షసులు అన్నాడు సమరు. మంచు రాక్షసులా అన్నాను నేను ఆశ్చర్యంగా. అవును, గత 10 ఏళ్లుగా ఈ మంచు రాక్షసుల బెడద వల్ల ఆకాశ నగరం నిర్జనమైపోతుంది. వీళ్ళ నుంచి మమ్మల్ని రక్షించడానికే ఆర్యావర్తనము నుంచి మీరు వస్తారని మా గురుబ్రహ్మ చెబుతూ ఉన్నారు అన్నాడు సమరు. జయగంట మోత మరింత వేగంగానూ పెద్దగానూ వినిపించసాగింది. దానితో పాటు మనుషుల గొంతులు భయంతో వారు చేస్తున్న ఆర్తనాదాల స్థాయి క్షణక్షణానికి పెరుగుతుంది. నేను చటుక్కున మా బ్యాక్ ప్యాక్ల దగ్గరకు గెంతి నా ప్యాక్లో చుట్టిన రైఫిల్, మిషన్ పిస్టల్ బయటికి తీశాను. పిస్టల్ సాటోకిచ్చి సమరు వైపు తిరిగాను. పదండి, ఆ రాక్షసులెక్కడో చూపించండి అన్నాను. ఈ భూప్రపంచం మీద ఏ ప్రాణైనా ఎంత పెద్దదైనా రైఫిల్ గుళ్ల బారి నుంచి తన ప్రాణాన్ని రక్షించుకోగలదో నేను అనుకోను. ఆ రాక్షసులు బహుక్రూరులు. వాళ్ల బలం అపూర్వం. నాలాంటి మనుషుడిని నలుగురిని ఒక ముష్టిఘాతంతో చంపేయగలరు అన్నాడు సమరు. చివరి క్షణంలో పిరికిమందు నూరిపోయాలని ప్రయత్నించకు. వాళ్ళ అంతేదో చూసి మేము మా దారిన పోవాలని తొందరగా ఉంది అన్నాను కోపంతో. సుధామ ఒక్కడుగు ముందుకు వేసి నా వైపు దీనంగా చూసింది. నవ్వాలని ప్రయత్నించి విఫలున్నయ్యాను. లేదు, మీరు వాళ్ళని ధ్వంసం చేయగల శక్తిమంతులని నాకు తెలుసు. సమరానికి ముందు శత్రువుల శక్తియుక్తులను తెలుసుకోవడం వీరుల ధర్మం అన్నాడు సమరు. 2 మనుషులు పరిగెత్తుకుంటూ వగరుస్తూ గదిలోకొచ్చి పడ్డారు. నాయక, రాక్షసులు ఉత్తర నగరం మీద దాడి చేశారు. చేతికందిన వాళ్లను చితకతంతూ తమకు కావలసిన స్త్రీలను వెతుక్కుంటున్నారు అన్నాడు వాళ్లల్లో ఒకడు. పదండి అన్నాడు సమరు గదిలో నుంచి బయటకు నడుస్తూ. సమరు వెనకే నేను సాటో మా ఇద్దరి వెనుక డాయిక్ గాడ్సన్లు చెరో ఐస్ యాక్స్లో చేతపట్టుకుని బయలుదేరాము. గది దాటబోతూ సుధామ వైపు తిరిగి ఓ చిన్న నవ్వు నవ్వి సమరు నా వెనకే నడిచాడు. సుధామ కళ్లల్లో భయం, ఆందోళన చూసి ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చాలనిపించింది. ముందు సమరు పరుగు పెడుతున్నట్టు నడుస్తూ ఉంటే అతని వెనక మేము వెళ్లసాగాము. సుమారు 200 గజాల పొడవున్న అటు ఇటు గదులు ఉన్న నడవ వెంట నడిచి వెళ్లి ఆరుబయట ప్రదేశంలోకి వచ్చాము. నిజానికి దాదాపు నలుచదరంగా ఏర్పడిన అతి ఎత్తైన 4 పర్వతాల మధ్య ప్రదేశం. వైశాల్యం దాదాపు 2 చదరపు మైళ్ళు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఆకాశమంతా తెల్లని మబ్బు ఆవరించి ఉండి కన్సీల్డ్ లైటింగ్లో ఆ వెలుతురు తప్ప ఆకాశం గాని సూర్యుడు గాని కనిపించడం లేదు. ఈ నలుచదరంగా ఉన్న ఆవరణలో రకరకాల చెట్లు మొక్కలు కనిపిస్తున్నాయి. ఏ చెట్టు మొక్క కూడా గజం కన్నా ఎత్తులేదు. పచ్చదనం ఏ మొక్కలోనూ కనిపించలేదు. చుట్టూ ఉన్న కొండ భాగాన్ని తొలిచి లోపల గదులు నిర్మించినట్లు అర్థమవుతుంది.
ఉత్తర నగరం అంటే అవతల వైపు ఉన్న నివాస మందిరాలు అన్నాడు సమరు. మేమున్న ప్రదేశానికి ఎదురుగా ఉన్న కొండ కింద తొలిచిన గుహల వైపు చూపెడుతూ. 10-12 మంది ఆడామగ ఆ వైపు నుంచి చెట్లకు అడ్డం పడి పారిపోతూ మా వైపుకు నడుస్తున్నారు. ఏరి రాక్షసులు అన్నాను ఎదురుగా ఉన్న గుహల వరండాను జాగ్రత్తగా చూస్తూ. గదుల్లో పడి ఆడవాళ్ల కోసం వెతుకుతూ ఉంటారు. వాళ్లకు కావలసినంత మంది నచ్చిన వాళ్ళు దొరకగానే వాళ్ళని చేజిక్కించుకుని వెళ్ళిపోతారు అన్నాడు సమరు మాకు ఎదురుగా వస్తున్న వాళ్లల్లో అతన్ని ఆగమని సైగ చేస్తూ. ఎంతమంది ఉన్నారు వాళ్ళు అడిగాడు సమరు. 4. అందమైన ఆడవాళ్లు కనిపించటం లేదని చేతికి దొరికిన వాణ్ణి దొరికినట్టు నేలకేసి కొట్టి చంపుతున్నారు అన్నాడు వాడు భయంతో వణికిపోతూ. అయితే వాళ్ళు మీ ఆడవాళ్లను ఎత్తుకుపోవడానికి వస్తారన్నమాట అన్నాను నేను రైఫిల్ బోల్టు లాగి ఛాంబర్లోకి బుల్లెట్ నెడుతూ. అవును అదిగో అటు చూడండి అన్నాడు సమరు కంగారుగా వణికిపోతూ. దూరంగా అవతల వైపు గుహల్లోంచి బయటకు పారిపోయి వస్తున్న ఓ స్త్రీని తరుముతూ మా వైపే వస్తున్న ఓ ఆకారాన్ని చూశాను. దాదాపు 8 అడుగుల ఎత్తున్నాడు ఆ రాక్షసుడు. శరీరం అంతా తెల్లని బొచ్చు. వేళ్లలాగా తొడుగు కాకుండా అది సహజంగా శరీరానికి ఉండే బొచ్చని స్పష్టంగా తెలుస్తుంది. మర్మావయవాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తల మీద నుండి భుజాల మీదకు జూలులా పడుతున్న జుట్టు. కీచుకీచిన పెడబొబ్బలు పెడుతూ వస్తున్నాడు మంచు రాక్షసుడు. మై గాడ్, హియర్ యతి, ద ఎటర్నల్ స్నోమెన్ ఆఫ్ ద హిమాలయాస్ అన్నాడు గాడ్సన్. ఎస్, గాడ్సన్ గుర్తింపు కరెక్టే. ఇదివరలో యతిని చూసిన వాళ్ళు వర్ణనకు మా ముందుకు క్షణక్షణానికి దగ్గరకు వస్తున్న ఆకారానికి ఈ పోలికలున్నాయి. తాతగారి వర్ణన కూడా వీడికి ఎతికినట్టు సరిపోయింది. వెంటనే మరో విషయం స్ఫురించింది నాకు. ఈ ప్రాంతంలో యతి తిరుగుతున్నదంటే కైలాస నగరం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉందన్నమాట. ఈ ఎత్తులో చిరకాలం నుంచి నివసించటం అలవాటైనందున సమరుకి వేగంగా నడవడం వల్ల అలుపు రాలేదు గాని మా నలుగురికి మాత్రం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అధికమయ్యాయి. మంచు మనిషిని దాదాపు 300-400 గజాల దూరంలోకి రానిచ్చి రైఫిల్ భుజానికి ఆనించి సైడ్స్ సరిచేశాను. ఏ ప్రాణికైనా ప్రాణపు కీలకం తలలో ఉంటుంది. ముందు తలను గాని నాశనం చేయగలిగితే ఆ ప్రాణి ఎంత ప్రమాదకరమైనదైనా ఏమీ చేయలేదు. మంచు మనిషి పెద్ద పెద్ద అంగలు వేస్తూ ఆ స్త్రీకి దగ్గర పడ్డాడు. ఒక పెద్ద అంగ వేసి ఆ స్త్రీ ముందుకు దూకి నిలబడ్డాడు. భయంతో ఆ స్త్రీ స్థాణువులా నిలబడిపోయింది. ఆమె ముఖంలోని భయభ్రాంతులు మేమున్న దూరానికే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైఫిల్ ఫార్ సైట్ వ్యూలో నుంచి మంచు మనిషి తల ఫుట్బాల్లా కనిపిస్తుంది. కోపంతో నిస్సహాయతతో తన నున్నని గుండు మీద పిడికిళ్లతో బాదుకుంటున్నాడు సమరు పళ్ళు కొరుకుతూ. మంచు రాక్షసుడు ఆ స్త్రీని చూసి నడుం మీద చేతులు వేసి నిలబడి నవ్వుతున్నాడు. అంత పర్వతాకారం ముందు నలుసులా అనిపిస్తుందామె. చటుకున ఓ అనుమానం మెదిలింది. వీళ్ళని ఎదుర్కోవడానికి మీ దగ్గర ఆయుధాలు లేవా అన్నాను సమరుని ఉద్దేశించి, మంచు మనిషి మీద నుంచి దృష్టి తిప్పకుండానే. ఉన్నాయి, సాధారణంగా ఆయుధాలతో మాకు పని లేదు. కానీ ఈ రాక్షసుల బెడద ఏర్పడినప్పటి నుంచి మేము ఆయుధాలు తయారు చేయసాగాము. కానీ ఖడ్గాలు, బల్యాలు, విల్లంబులు వీళ్ల మీద లేసమైన ప్రభావాన్ని చూపెట్టలేకపోతున్నాయి. మొదట్లో విల్లంబులతో ఎదిరించేవాళ్లం. బాణం శరీరంలోకి దిగిన నిర్లక్ష్యంగా ముందుకొచ్చి మమ్మల్ని చావబాదేవాళ్లు అన్నాడు సమరు. నా అనుమానం తీరిపోయింది. గురి చూసి గట్టిగా ఊపిరి పీల్చి మంచు మనిషి తలను సైట్లో ఫోకస్ చేసుకుని మెల్లగా ట్రిగ్గర్ నొక్కాను. ఢామ్! రైఫిల్ బుల్లెట్ పేలిన శబ్దం చుట్టూ ఉన్న పర్వతాల్లో ప్రతిధ్వనించింది. రౌండ్ పేలగానే బోల్టు లాగి మరొకటి లోడ్ చేశాను, ఎందుకైనా మంచిదని. గుండు పేలిన శబ్దంతో పాటు నిమిషం పాటు అరుపులు కేకలు ఆగిపోయి నగరమంతా నిశ్శబ్దం ఆవరించుకుంది. మంచు రాక్షసుడు క్షణంసేపు పెనుగాలికి ఊగే వృక్షంలా అటూ ఇటూ ఎగిరాడు. తరువాత మొదలు నరికిన మానులా నేల కూలాడు. హుర్రే అరిచాడు డాయిగ్గా ఆనందంగా. మా వెనకే నిలబడి చూస్తున్న ఆకాశనగర వాసులు ఆనందంగా అరిచారు. రాక్షసుడు నేలకూలడం అతి దగ్గరగా చూసిన స్త్రీ క్షణంసేపు గాలిలో ఊగి స్పృహ తప్పి దబ్బున కింద పడింది. అతిపెద్ద అంగలు వేస్తూ ముందుకు నడిచాను. కానీ మేము 10 అడుగులు వేసేటప్పటికే అవతల వైపు గదుల్లో దుశ్చర్యలు సాగిస్తున్న 3 రాక్షసులు పరిసరాల్లో వచ్చిన మార్పు గమనించుండాలి. అందుకే పెడబొబ్బలు పెడుతూ బయటకు వచ్చారు. అందులో ఒకడి భుజం మీద ఓ స్త్రీ గిలగిల్లాడుతూ కనిపించింది. వాళ్ళు 3 ఒక క్షణమాగి మేమందరం నిలబడి ఉన్న వైపు తీక్షణంగా చూశారు. బహుశా ఇంతకు ముందెప్పుడు వాళ్ళని చూసి పారిపోకుండా నిలిచినవాడు ఎవ్వరూ లేకపోవడాన్ని, ఈ హఠాత్ పరిణామానికి కించిత్ ఆశ్చర్యపోయి ఉండాలి వాళ్ళు. ఇంతలో వాళ్లలో ఒకడు కింద పడిన రాక్షసుడి వైపు చెయ్యెత్తి చూపించి ఏదో అరిచాడు.
వెంటనే మిగిలిన ఇద్దరు పెడబొబ్బలు పెడుతూ మా వైపు పెద్ద పెద్ద అంగలతో రాసాగారు. ఇప్పటి వీళ్ల క్రూరత్వాన్ని చూసి వీళ్ళకి మానవులు యతి అని పేరు పెట్టారా అని ఆశ్చర్యమవుతుంది. భుజం మీద ఆడమనిషి ఉన్నవాడు ఉన్న చోటు నుంచి కదలలేదు. నేను నిలబడ్డ ప్రదేశం నుంచి దాదాపు 1000 గజాల దూరంలో ఉంటాడు వాడు. సూటిగా తలలోకి బుల్లెట్ దించటం కష్టం. అందుచేత మా వైపు అరుస్తూ వస్తున్న వాళ్లలో ముందువాణ్ణి ఎన్నుకున్నాను. వాడు అంత కోపంగా పరిగెత్తుకుని మీదకొస్తున్నా మేమెవ్వరమూ కదలకపోవడం వాణ్ణి కాస్త ఆశ్చర్యపరిచి ఉండాలి. చటుక్కున ఆగి పిడికిళ్ళు బిగించి మా వైపు చూస్తూ అరవసాగాడు. నేను సందేహించలేదు. రెండో రైఫిల్ బుల్లెట్ వాడి తలను చిన్నాభిన్నం చేసింది. మొదలు నరికిన చెట్టులా పెద్దగా అరుస్తూ నిలువునా కూలిపోయాడు వాడు. మా వెనకే నిలబడి వారి జీవితంలో ఎన్నడూ చూడని అద్భుతాలు చూస్తున్న నగరవాసులు జయధ్వానాలు చేశారు. సుధా మా తండ్రిని తీసుకుని ముందుకు వచ్చి నా పక్కన నిలబడింది. నేను నవ్వుతూ చూశాను ఆమె వైపు. మూడవ రాక్షసుడు తన ముందు వాడికి పట్టిన గతి చూడగానే చటుక్కున వెనక్కి పారిపోసాగాడు. వాడితో పాటు స్త్రీని భుజం మీద వేసుకున్నవాడు కూడా వెనక్కి తిరిగి పరిగెత్తసాగాడు. ఎటుపోతారు వాళ్ళు అన్నాను, వాళ్ళ దారేటో ఊహించలేక. అలా కొండల మీదకెక్కి మేఘాల్లోకి వెళ్ళిపోతారు. బహుశా ఈ కొండలకు అవతల ఎక్కడో వాళ్ళ స్థావరం ఉండి ఉంటుంది. అలా నిటారుగా మేఘాలలో కప్పబడిన మంచు కొండలెక్కడం రాక్షసులకు తప్ప మానవులకి సాధ్యం కాదు అన్నాడు సమరు. పదండి వాళ్ళని ఆపుదాం అన్నాను నేను ముందుకు పరిగెడుతూ. కానీ వాళ్ళు అప్పటికే నున్నని గోడలా ఉన్న ఆ పర్వత చర్యను చాలా దూరం ఎక్కేశారు. పర్వతానికి సగం నుంచి మేఘాలున్నాయి. కొందరు ఎగబ్రాకడంలో వాళ్ళ నేర్పు వేగం అద్భుతం. రైఫిల్ పేల్చినా ఉపయోగం లేదని చూస్తూ నిలబడ్డాను. వాళ్ళు ప్రతి నిమిషానికి మరింత ఎత్తుకుపోతూ చివరికి మేఘాల్లో మాయమయ్యారు. నేను చిన్నగా నిట్టూర్చి మా ముందు పడి ఉన్న మంచు రాక్షసుల శవాల వైపు నడిచాను. ఆకాశనగర వాసుల్లో కోలాహలం మిన్నుముట్టింది. సుధామ ప్రేమగా నా భుజాన్ని తాకింది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.